ఏం అమ్మ భయమైంది. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే ర్యాపిడోలో కొత్త అప్డేట్ వచ్చింది కదా, అదే వర్క్ జోన్. సో దాని గురించే గైస్. దానివల్ల చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి. సో ఆ అడ్వాంటేజ్ ఏమేమి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక 15 days కింద అనుకుంటా, 15 days బ్యాక్ ఒక బ్రో అయితే నాకు కామెంట్ పెట్టారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు నాకు. ఏంటి అంటే, బ్రో నేను హైదరాబాద్ సిటీకి కొత్త వచ్చా. సో నాకు ఈ సరౌండింగ్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అమీర్పేట్లో ఉంటా, అండ్ అమీర్పేట్లో ఒక్కటే ఆర్డర్లు వచ్చేలా ఏమన్నా ఆప్షన్ ఉంటే సెట్టింగ్ చేసి పెట్టు అంటే చెప్పు బ్రో అన్నారు. సో నేను అలా ఏమి ఉండదు బ్రో, మొత్తం సిటీ మొత్తం తిరగాల్సిందే ర్యాపిడో కాబట్టి, మొత్తం మీకు ఓవరాల్ చుట్టూ ఉంటుంది సర్కిల్, సో అంతా తిరగాల్సిందే అన్న. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఈ వర్క్ జోన్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. మీరు ఎక్కువ దూరం వెళ్ళకుండా మీ జోన్లోనే ఉండడానికి ఇది ఆప్షన్ అనమాట, మంచి ఆప్షన్ ఇది. సో వర్క్ జోన్ ఇది గైస్. అండ్ ఈ వర్క్ జోన్లో మనకి ముఖ్యంగా త్రీ జోన్స్ ఉన్నాయి, అంటే 3 types ఆఫ్ జోన్స్ ఉన్నాయి ఈ హైదరాబాద్లో మనకి. ముఖ్యంగా మీకు ఫస్ట్ ఏఓసి సికింద్రాబాద్ జోన్లో మీకు సికింద్రాబాద్, కోంపల్లి, కుత్బుల్లాపూర్, బేగంపేట ఈ ఏరియాస్లో మీకు ఆర్డర్స్ వస్తాయి. సెకండ్ హైటెక్ జోన్లో మీకు ముఖ్యంగా మాదాపూర్, కొండాపూర్, మణికొండ అండ్ కూకట్పల్లి, ఈ 4 అంటే ఈ ఏరియాస్ అన్నీ కవర్ అవుతాయి అనమాట హైటెక్ జోన్లో. థర్డ్ సౌత్ జోన్లో మీకు అత్తాపూర్, మెహదీపట్నము అండ్ ఫలక్నామా అండ్ నారాయణగూడ, ఇలాంటి ఈ ఏరియాస్లో మీకు సౌత్ జోన్లో ఆర్డర్స్ వస్తాయి. గైస్, మీరు ర్యాపిడో ఆన్ చేసిన తర్వాత మీకు అనేది ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అక్కడ కింద ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, మోర్ ఆర్డర్స్ ఇన్సైడ్ ద వర్క్ జోన్ అని, అండ్ కింద మీకు నో మోర్ అని చూపిస్తుంది కదా. సో దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ 3 zones ఉన్నాయి కదా, ఈ 3 zonesలో మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని కస్టమర్ కేర్ వాళ్ళకి చెప్తే వాళ్ళే మీకు అసైన్ చేస్తారు ఏ జోన్ కావాలంటే అది. సో గైస్ చూడండి, నేనైతే ఆన్ చేసిన వర్క్ జోన్లో ర్యాపిడో, పిన్ 1361 ఎక్కండి. ఓకే, థ్యాంక్ యూ. ఆర్డర్స్ అయితే పర్వాలేదు అబ్బా, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి, ఎక్కడ స్టాప్ లేదు ఈ వర్క్ జోన్లో. ఎవరైనా కానీ లైక్ ఒక 2-3 hours చేసుకోవాలప్ప, నేను ర్యాపిడో ఇక్కడే ఉండాలి, జోన్లోనే ఉండాలి, వేరే జోన్లోకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటూ పోతే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వర్క్ జోన్ వల్ల. సో ఇది మీ ఇష్టం కదా, అంటే లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నా సజెషన్ ఏంటంటే, కొత్తగా ఎక్కిన వాళ్ళకి ప్లస్ జోన్లోనే ఉండి 2-3 hours చేసుకుంటా అనే వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఇది యూస్ఫుల్ అవుతుంది వర్క్ జోన్ అనేది. ఏమైందబ్బా అసలు ఓల్డ్ సిటీలో టైం చూడండి, 9:30 అయింది, మార్నింగ్ 9:30, కానీ ఎవ్వరు కనపడరు ఓల్డ్ సిటీలో. ఏమైంది అసలు? జనాలు ఉండాలి కదా, అంత లోపల సంసారం చేస్తున్నారా నాకు అర్థం కాదు. పావురాలు ఏం అమ్మ భయమైంది, కింద వచ్చింది పవరం, అది భయం వేసింది ఒక్కసారికి. 1 second. From Somalia. Name? Yes. Name? Isa Abna Maryam. Okay. Assalamu alaikum. You're Muslim? Yeah. Thank you. Okay, I think you are YouTuber. Yeah. I'm a blogger. How many followers you have? I have 15K. Or 15K. Thank you. good? Yeah. Ride completed, guys. అండ్ గైస్ 11 అయింది చూడండి. నేనైతే 8:30 ఆన్ చేసిన, అండ్ ఇప్పుడు టైం చూస్తే 11 అయింది. స్క్రీన్ షాట్ పెడతా మీకు. 11 అయింది, అండ్ మన అమౌంట్ వచ్చేసి 400 rupees అయింది చూడండి. సో గైస్, నేనైతే ఆఫ్ చేసిన డ్యూటీ. ఎగ్జాక్ట్లీ 11 అయింది టైము, అండ్ నేను మార్నింగ్ 8:30కి అయితే ఆన్ చేసా డ్యూటీ, అండ్ ఇప్పుడు 11కి అయితే ఆఫ్ చేసా. ఎంత అంటే 8:30 కదా, 9:30, 10:30, 11:30 అయితే 3 hours అవుతుంది. అంటే మనం ఇప్పుడు 2.5 hours మనం లెక్కేసుకోవాలా. 2.5 hours ఎంత అయిందంటే 400 అయింది చూడండి.
మీకు స్క్రీన్ షాట్స్తో సహా పెడతా అంతా. గైస్ ఇది టోటల్ మన అమౌంట్ ఈరోజు ఎర్నింగ్స్ 408 రూపాయలు, 408 రూపీస్. టోటల్ 10 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను నేను ఈరోజు. అండ్ 110 రూపీస్ అయితే నాకు ఇన్సెంటివ్ కూడా ఉంది దాంట్లో. సో ఇదంతా 2.5 అవర్స్లోనే కంప్లీట్ అయింది గైస్. అండ్ మనకు అందులో ఆ జోన్లో 1 అవర్కి 140 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు అని చూపించారు, కానీ అంతకంటే ఎక్కువ వచ్చింది గైస్ నాకు అమౌంట్. సో ఇది గైస్ టోటల్ అడ్వాంటేజెస్ ఆఫ్ వర్క్ జోన్ అనమాట. సో ఒకవేళ మీకు కావాలంటే మిగతా 2 జోన్లు కూడా చేసి చూపిస్తా మీకు ఒకవేళ రికార్డ్ ఉంటే. సో కింద అయితే నాకు కామెంట్ పెట్టండి. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.